హాయ్ అండి, వెల్కమ్ టు మామ్ అండ్ ద ట్విన్స్. సో సమ్మర్ స్పెషల్ బాదం మిల్క్ ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకుందాం. సో మన వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మామ్ అండ్ ద ట్విన్స్. సో వితౌట్ ఎనీ లేట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. హెల్తీ టేస్టీ బాదం మిల్క్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం ఎలా. సో ఫస్ట్ అయితే పాలని మనం పొయ్యి మీద పెట్టుకొని అయితే మీగడ కట్టకుండా తిప్పుకుంటూ పాల మీద మీగడ అనేది రాకుండా తిప్పుతూ ఉండాలండి. ఆ లోపు పాలు మరిగేలోపు 1-2 సార్లు ఒక పొంగు వచ్చేదాకా మరగనిచ్చుకున్న తర్వాత ఆ లోపు బాదంని ఫస్టే నానబెట్టుకొని దాన్ని అయితే మనం మిక్సీ చేసుకోవాలన్నమాట, పేస్ట్ లాగా. సో బాదంని అయితే ముందే నానబెట్టుకోవాలి. లేదు అంటే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నాము అంటే కొంచెం హాట్ వాటర్లో బాదంని ఒక 5 మినిట్స్ నానబెడితే పీల్ ఆఫ్ ఈజీగా అయిపోతుంది. సో ఆ బాదంని అయితే మనం మిక్సీ పట్టేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. నెక్స్ట్ కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదండి, ఏ ఫ్లేవర్ అయినా పర్లేదు, మీకు ఇష్టమైన ఫ్లేవర్ తీసుకోండి. నేనైతే ఇక్కడ వెనిలా తీసుకున్నాను కస్టర్డ్ పౌడర్ని అయితే మనం తీసుకున్న పాలని బట్టి మన టేస్ట్ కనుక ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. లేదు అంత టేస్ట్ మరీ ఎక్కువ నచ్చదు అనుకుంటే కొంచెం తక్కువ కస్టర్డ్ పౌడరే తీసుకొని పాలు కానీ కొన్ని వాటర్ కానీ పోసుకొని లమ్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. మంచిగా ఉండలు కట్టకుండా కలుపుకోవాలన్నమాట. సో పొయ్యి మీద పెట్టుకున్న పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత షుగర్ మీకు టేస్ట్కి తగ్గట్టు, స్వీట్నెస్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. లేదు అంటే ఇంకా మన స్వీట్నెస్కి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మళ్ళీ ఒక పొంగు కొంచెం మరిగిన తర్వాత అందులో అయితే బాదం మిక్స్ మనం ఏదైతే పేస్ట్ పట్టుకున్నామో ఆ పేస్ట్ని యాడ్ చేసి ఒక 2-3 మినిట్స్ అయితే ఆ పాలని మరిగనివ్వాలి. సో మనం పాలని కలుపుకుంటూ మొత్తం మిక్స్ అయ్యేలాగా పాలలో తిప్పుతూ ఉండాలన్నమాట. లేదంటే అడుగున లమ్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. బాదం పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 3-5 మినిట్స్ అలా మరగనిచ్చిన తర్వాత తిప్పుకుంటూ నెక్స్ట్ అయితే మనం కస్టర్డ్ పౌడర్ ఏదైతే లమ్స్ లేకుండా కలుపుకున్నామో దాన్ని మళ్ళీ ఒకసారి యాడ్ చేసే ముందు ఏం ఉండలు లేకుండా మళ్ళీ కలిపి పాలల్లో అయితే యాడ్ చేసుకోవాలి. సో కస్టర్డ్ పౌడర్ మిక్స్ని కూడా మనం అందులో పాలలో యాడ్ చేసుకొని తిప్పుతూ ఉండాలన్నమాట. ఒక 5 మినిట్స్ వరకు మంచిగా మరగనివ్వాలి. తిప్పుకుంటూ మరగనిస్తే మంచిగా ఫ్లేవర్ మొత్తం కూడా పాలలో అయితే పట్టిద్ది అనమాట. సో ఇలా తిప్పుకుంటూ ఒకసారి టేస్ట్ అయితే చెక్ చేసుకోండి. స్వీట్నెస్ ఓకే అనుకుంటే పర్లేదు, లేదా కొంచెం ఇంకొంచెం స్వీట్నెస్ యాడ్ అవుద్ది అనుకుంటే కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి. సో కలర్ అయితే ఉండదండి, ఎందుకంటే బయట మనం షాప్స్లో కొనేది అయితే ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు. సో మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునేది హెల్తీగా ఉండాలనుకుంటున్నాం కాబట్టి నేను ఇక్కడైతే ఎటువంటి ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోవట్లేదు. ఒకవేళ మీకు కలర్ కావాలి అనుకుంటే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. సో మనం ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి పిల్లలకి ఇట్లా ఇస్తాం కాబట్టి ఫుడ్ కలర్ మ్యాక్సిమం అవాయిడ్ చేస్తేనే మంచిది. కలర్ లేకపోయినా టేస్ట్ అయితే మనం బయట తాగే బాదం పాలలాగే మంచి టేస్ట్, ఫ్లేవర్ అలానే ఉంటుందండి. సో ఫుడ్ కలర్ యాడ్ స్కిప్ చేసుకున్న నాట్ ఏ ప్రాబ్లం అండి. ఒక 2-3 మినిట్స్ అయితే మంచిగా బాయిల్ చేసేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకైతే బాదం పాలు అయితే రెడీ అయిపోతాయి. బట్ హాట్గా సర్వ్ చేసుకోవడం కంటే కూడా బాదం పాలు అనేవి కూల్గా తాగితే టేస్ట్ బాగుంటుంది. సో బాదం పాలని కొంచెం కూల్ అవ్వనిచ్చి మనం ఫ్రిడ్జ్లో గినుక పెట్టుకుంటే మంచిగా కూల్ అవుతాయి అన్నమాట. అలా కూల్ అయిన బాదం పాలని బాదము డ్రై ఫ్రూట్స్తో సర్వ్ చేసుకొని తాగితే హెల్దీ అండ్ టేస్టీ సమ్మర్ బాదం మిల్క్ అయితే రెడీ అయిపోతుంది. సో సమ్మర్ వచ్చిందంటే చాలు, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు అంటే డెఫినెట్లీ ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ అని ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. సో వాళ్ళకి ఐస్ క్రీమ్స్ వీటి బదులు ఇలా మంచిగా ఇంట్లోనే హ్యాపీగా బాదం మిల్క్ చేసిస్తే హ్యాపీగా హెల్తీగా తాగేస్తారనమాట. సో ఇదే బాదం మిల్క్ పాలని మనం ఐస్ క్రీమ్ మౌల్స్ ఉంటాయి కదండి, ఐస్ క్రీమ్ మౌల్స్లో మంచిగా ఫ్రిడ్జ్ పోసేసి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్ చేస్తే మంచిగా ఐస్ క్రీమ్ లాగా అయితే ఉంటుంది. మనం చిన్నప్పుడు బాదం ఐస్ క్రీమ్ తినేవాళ్ళు కదా, పాల ఐస్ క్రీమ్. సో అదే టేస్ట్ అండ్ టెక్స్చర్ ఉంటుంది. హ్యాపీగా పిల్లలకి బయట ఐస్ క్రీమ్ బదులు దాన్ని ఇచ్చేసేయచ్చు అనమాట. సో బాదం పాలు రెడీ అవుతాయి, అలాగే మనం ఫ్రిడ్జ్ చేసుకుంటే ఓవర్ నైట్ బాదం ఐస్ క్రీమ్ కూడా రెడీ అవుతుంది అనమాట. ఒక్క దెబ్బకి 2 పిట్టలు. సో మనం హ్యాపీ, పిల్లలు హ్యాపీ. సో అదే బాదం మిల్క్తో ఐస్ క్రీమ్స్ కూడా చాలా బాగా వచ్చాయండి, ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇది ఈ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మామ్ అండ్ ద ట్విన్స్. కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.